వేదిక పడినటువంటి బీజేపీ నరరూప రాక్షస పాలన నుంచి యుద్ధ వాతావరణంలో సైనికుల వల్ల పోరాటం చేసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి త్యాగాలు చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ పాదాభివందనం తెలియజేస్తూ 5 సంవత్సరాల్లో ఎన్నో కష్టాలు బాధలు త్యాగాలను ఓర్చుకొని ఒక సైకో లాంటి ముఖ్యమంత్రి మీద పోరాటం చేసి సైకిల్ పోవాలి సైకిల్ రావాలని రోడ్ల మీద నిలబడి ఈ రోజు రాష్ట్రంలో పసుపు సభాధ్యక్షులు మంత్రివర్యులు స్టాండ్ల కింద పెట్టి ధర్మవరం నియోజకవర్గం నుంచి దీపం రాష్ట్ర ఒకవైపు పోరాటం మరోవైపు అమరావతి రాయలసీమ ఉత్తరాంధ్ర అన్ని ప్రాంతాలని మోసం చేసినటువంటి నాయకుడిని గత పాలకుడిని మనందరం చూసాం. ఈరోజు ఒకవైపు పరిశ్రమలు ఒకవైపు పోరాటం మరొక వైపు అమరావతి వెలుగుబడినటువంటి రాయలసీమకి ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా మరీ ముఖ్యంగా సత్యసాయి జిల్లాకి వేల లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తున్నటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మారుమూల ప్రాంతమైనటువంటి మడకశిరకి డిఫెన్స్ పార్టీ 15,000 కోట్ల సోలార్ ప్రాజెక్టు అదేవిధంగా పుట్టపర్తికి గత ప్రభుత్వంలో 14 నుంచి 19 వరకు ఇలాంటి పరిశ్రమలు తీసుకొచ్చినటువంటి నేత చంద్రబాబు నాయుడు గారు. ఒకవైపు రాష్ట్రాన్ని సంక్షేమం దిశగా తీసుకెళ్తూ మరొక వైపు అభివృద్ధి దిశగా తీసుకెళ్తూ ఒకప్పుడు గత 5 సంవత్సరాల్లో పెట్టుబడిదారులు పారిపోతే ఈ రోజు ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారులు అందరూ దాని బ్రాండ్ సిపిఎం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి చొరవతో ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీవ్రడానికి అతిశయోక్తి కాదు. ఇతిహాసాల్లో పురాణాల్లో రాజధాని నిర్మాణాలు యుగ పురుషులు చరిత్రకారులకే సాధ్యం. చరిత్రహీనులకి రాక్షస సంతతికి రాజధాని నిర్మించినట్టు చరిత్ర లేదు. యుగ పురుషులు చరిత్రకారులు చంద్రబాబు నాయుడు కాబట్టి ఈ రోజు అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ రోజు అమరావతి నిర్మాణం వేగం పుంజుకుంది. పోలవరం ప్రాజెక్టు మంత్రిగా రాయలసీమకి పట్టుసీమ ప్రాజెక్టు ఇలా ఒకటిగా రాష్ట్ర అభివృద్ధిని ఇప్పుడు ఎప్పుడు ఇన్ని చర్చించకుండా గుర్తుకు రావాల్సిన పేరు చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నాయకుడికి అండగా నిలబడి దుర్మార్గమైనటువంటి పరిపాలనని చీకటి రోజుల్ని మనందరం తరివేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ని ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగానికి లోబడి అందరి హక్కుల్ని కాపాడుతూ
పరిపాలిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మొన్నటి రోజు చూసింటారు 2 సంవత్సరాల పరిపాలన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇన్ఛార్జీలు ఉనికిలో లేనటువంటి పార్టీ 2 సంవత్సరాలు ప్రజల్లో లేనటువంటి వ్యక్తులు కేవలం 2 సంవత్సరాల స్వర్ణయుగమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి పార్టీని ప్రజల్లో ప్రజల రాష్ట్రాలు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ర్యాలీలు చేయడం జరిగింది. ప్రజల మద్దతు లేక కొంతమంది నాయకులు ఇష్టానుసారం మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నారు. ఈ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతూ ఉంది. సవితంగా ఇది మీ అప్ప జాగీలు ఎవరప్ప జాగీరులను ప్రజలు ఆశీర్వదిస్తే ఎవరు గెలిస్తే ఎవరు అప్ప జాగీరు. రాయదుర్గం నుంచి వచ్చినా కళ్యాణదుర్గం నుంచి వచ్చినా భారతదేశ పౌరుడు ఆంధ్ర రాష్ట్ర పౌరుడు రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు. కానీ ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారో ఖచ్చితంగా వాళ్ళ అప్ప జాగీరే. ప్రజాస్వామ్యం పాలన అందించేటువంటి వాళ్ళకి ప్రజలకు అండగా ఉన్నటువంటి నాయకులకి మీరు 5 సంవత్సరాల దుర్మార్గమైనటువంటి పరిపాలనని చూసి ప్రజలు విసిగించుకొని ప్రజలు ద్వేషించి ప్రజలు అసహించుకుంటే 151 నుంచి 11 స్థానాలకు వచ్చారు. అయినా ఏ రాజకీయ పార్టీ అయినా గెలుపోవడం అనేది సర్వసాధారణం. ఓటమి నుంచి పార్టీ పునర్నిర్మాణం వైపు అడుగులు వేయాలి. కానీ వ్యక్తుల్ని నాయకుల్ని హేళన చేస్తే ఓటు పడవనే సంగతి గత 5 సంవత్సరాల్లో దుర్గమయ్యారు. ఏమైంది? మొన్న ఇంకొక మాజీ మంత్రి మాట్లాడతాడు అనకాపల్లిలో ఒక మహిళా మంత్రిని ఉద్దేశించి, మన హోంమంత్రిని ఉద్దేశించి మేకప్ అని మహిళల్ని అవమానపరిచే విధంగా ఈయన కుటుంబ సమేతంగా ఫంక్షన్కి వెళ్తా ఉంటాడు. రీల్స్ లో బాగా వస్తూ ఉంటాడు. సోదరుని అనకూడదు, ఆయన భార్యని సభ్యత సంస్కారం ఉంటుంది కాబట్టి మనకి ఆ మాట వినదలుచుకోలే. 5 సంవత్సరాల్లో నోటికి వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు మీ మొహాల మీద గుండేస్తే అయినా సిగ్గు రాకుండా మహిళల వ్యక్తిత్వ హనం చేసేటువంటి నీచ సంస్కృతి కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలుగా కాపాడే సందర్భంగా మీ అందరికీ పిలుపునిస్తూ ఈరోజు తెలుగు గంగ నీరుని రాయలసీమకు తీసుకొచ్చినటువంటి అన్నవెంతపూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు హద్దిని ద్వారా చివరి ఉన్నటువంటి కుప్పం వరకు తమిళనాడు ప్రాంతంలో ఉన్నటువంటి కుప్పం నియోజకవర్గం, కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి మరకసిరి నియోజకవర్గానికి హంద్రి నియోజకవర్గాన్ని తీసుకొస్తున్నటువంటి ఏకైక నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం బాగుండాలంటే చంద్రన్న ముఖ్యమంత్రిగా ఉండాలి. ముఖ్యమంత్రిగా ఉండాలంటే మనందరం ఆయనకు అండగా ఉండాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామాలని గత ప్రభుత్వం విస్మరించింది, పంచాయతీలను విస్మరించింది. పంచాయతీ సర్పంచులకి 5 సంవత్సరాల్లో 1 రూపాయి కూడా నిధులు ఇవ్వనటువంటి గత ప్రభుత్వం. ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారి బాధ్యత తీసుకున్న తర్వాత ప్రతి గ్రామంలోనూ రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ 30 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు సీసీ రోడ్లు, గోకులం చెట్లు, అదేవిధంగా డ్రైనేజీలు, గ్రామాల మౌలిక వసతుల్ని అవకాశం కల్పించింది పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. గ్రామాలను నిర్వీర్యం చేశారు. గత 5 సంవత్సరాల్లో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. లాండ్ ఆర్డర్ని గాలికం చేశారు. కేవలం కక్ష సాధింపు చేయలేదు. తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల్ని అణిచివేయడానికి మాత్రమే లాండ్ ఆర్డర్ని పోలీసుల్ని ఉపయోగించారు. ఈ రోజు రోడ్ల మీదకి వైసీపీ నాయకులు వస్తా ఉన్నారు. ఎక్కడైనా హౌస్ అరెస్ట్ అనేవి ఉన్నాయా? ఎక్కడైనా అక్రమ కేసులు అనేవి ఉన్నాయా? ఏమి లేకపోయినా ప్రజాస్వామ్యబద్ధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తూ ఉంటే ఇప్పటికీ అక్రమ కేసులని పోలీసుల నిర్బంధం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో 2 ఉదాహరణలు చెప్తా. పులివెందుల్లో ఒక దళిత మహిళని అతి కిరాతకంగా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నివాసానికి 7 కిలోమీటర్ల దూరం
అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే ఆడు పెడదాం పరామర్శించేందుకు దానికి ఇస్తాను డైరెక్ట్ ఆడితే వాళ్ళకి ఎస్ఎస్ఎల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను అక్కడికి వెళితే మమ్మల్ని బెదిరించి మా మీద దళితులమైనటువంటి మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినటువంటి పరిపాలన నుంచి ఈరోజు ప్రజాస్వామ్యం శాంతి భద్రతలు మాట్లాడే హక్కు ఏ రాజకీయ పార్టీ ఎవరు ఏ కార్యక్రమాలు చేస్తున్నా స్వేచ్ఛ ఇచ్చేటువంటి నాయకుడిని మనందరం చూస్తా ఉన్నాం. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2 సంవత్సరాల స్వర్ణయుగం 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 4,000 రూపాయలు, స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు సర్వీసు, అన్న క్యాంటీన్లు, అదేవిధంగా తల్లికి వందనం, రీసర్వేలు ఇవన్నీ కూడా 2 సంవత్సరాల కాలంలో వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి నాయకుడికి, కూటమి ప్రభుత్వానికి మనందరం అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మనందరం పోలవరం పూర్తయ్యేంత వరకు, అమరావతి నిర్మాణం పూర్తయ్యేంత వరకు, హంద్రీనీవా చివరి చెరువు వరకు నీళ్ళు ఇచ్చే వరకు చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. గత 5 సంవత్సరాల దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికీ చీకటి రోజుల్ని, నిరంకుశత్వ పాలనని మనందరం గుర్తుపెట్టుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన యువనేత నారా లోకేష్ గారు, అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ ఆంధ్రప్రదేశ్, ఈ రాష్ట్రం స్వర్ణయుగం లేకపోతుంది. ఒకవైపు విశాఖపట్నంలో లక్షల కోట్ల పెట్టుబడులు, అమరావతిలో లక్షల కోట్ల పెట్టుబడులు, ఇవన్నీ కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి విశ్వసనీయతకు నిదర్శనంగా పెట్టుబడిదారులు వస్తా ఉన్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నట్లు, పవన్ కళ్యాణ్ గారు వేడుకుంటున్నట్లు ఖచ్చితంగా 15 సంవత్సరాలు కూటమి పరిపాలన, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్యసాయి జిల్లాలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలోకి రావాలి. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీల్లో ఖచ్చితంగా సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి అన్ని పంచాయతీల్ని గౌరవ శాసనసభ్యులు, మంత్రులు, కూటమి నాయకుల ఆధ్వర్యంలో మీ అందరి సహాయ సహకారాలతో, ఖచ్చితంగా మీ ఆశీర్వాదంతో ఖచ్చితంగా ఇది సాధ్యం చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కాలం చాలా ఎక్కువైంది. ఉదయం 10 నుంచి ప్రజలు ఉన్నారు కాబట్టి నాయకులు, గౌరవ శాసనసభ్యులు, మంత్రులు, నాయకులు మాట్లాడేటప్పుడు సమయభావం పాటించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు తాత తండ్రి పోరాట స్ఫూర్తిని తీసుకొని పదవి ఉన్నా లేకపోయినా ప్రజలకు అండగా ఉంటున్నటువంటి మన యువ నాయకుడు పరిటాల శ్రీరాముని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం.